హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి అని నేర్చుకోబోతున్నాం. అయితే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే, మీకు ఎక్కడైనా సరే ఆన్లైన్లో ఎక్కడ షాపింగ్ చేసినా సరే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు. ఓకేనా? ఇలాగే రెండోది వచ్చి మీకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఇస్తున్నాడు. ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఏంటి, ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి మొత్తం మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. పదండి, ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న SBI కార్డ్ యాప్ ఓపెన్ చేయండి. SBI కార్డ్ యాప్ ద్వారానే మనం ఈ యొక్క SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కింద ఆప్షన్ చూసినట్లయితే ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చి క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చిందా, దాని మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్లోకి వెళ్తుంది. సారీ, నేను నెట్ ఆన్ చేయలేదు, ఒక సెకండ్. నెట్ ఆన్ చేశాను. నెట్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వద్దాము. ఓకేనా? ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ ఒకసారి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. అప్లై ఫర్ SBI కార్డ్ అని చెప్పేసి వచ్చి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. వేరే దాంట్లోకి వెళ్తుంది. 1 సెకండ్. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీకు గమనించినట్లయితే ఆల్ కార్డ్స్ మొత్తం SBIకి సంబంధించిన 39 కార్డులు ఇందులో ఉన్నాయి. అందులో మీకు ఏ కార్డు కావాలో చూస్ చేసుకొని దాన్ని మీరు అప్లై చేయొచ్చు. మనం SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు గురించి ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండు కాకుండా ఈ 5వ నెంబర్ కార్డు, ఈ 5th నెంబర్ కార్డు ఏదైతే ఉందో ఇది క్యాష్ బ్యాక్ కార్డు అనమాట. ఓకేనా? దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కింద నో మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ నో మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, యాన్యువల్ ఫీ నిల్. మీరు ఈ యొక్క కార్డు కొన్న ఫస్ట్ ఇయర్ మీకు ఫ్రీ అనమాట, ఎటువంటి ఛార్జెస్ కట్టవో. దాని తర్వాత రిన్యూవల్ ఫీ 999 ప్లస్ ట్యాక్సెస్. సెకండ్ ఇయర్ నుంచి మీరు 1000 రూపాయలు ఇయర్లీ కట్టాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ రాశారు, చూసారు ఇక్కడ, ఎంజాయ్ ఆల్ ద ప్రివిలేజెస్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మొత్తం ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఫస్ట్ ఇయర్ మొత్తం ఫ్రీ. రిన్యూవల్ ఫీ ఆఫ్ ₹999 ప్లస్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఫర్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ అని ఉంది. సెకండ్ ఇయర్ నుంచి మీకు 999 ప్లస్ ట్యాక్స్ అయితే ఒక ట్యాక్స్ CGST, SGST అన్నట్టు ఒక 1100, 1200 కలిపి ఇక ట్యాక్స్తో కలిపి మనం ప్రతి ఇయర్ ఒక 1200 నుంచి 1300 పే చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా కింద ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ చూసారా, 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ఆన్లైన్ స్పెండ్ వితౌట్ ఎనీ మర్చెంట్ రెస్ట్రిక్షన్. ఓకేనా? ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా మీరు ఆన్లైన్లో ఎక్కడ స్పెండ్ చేసినా సరే 5% క్యాష్ బ్యాక్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత కింద ఏముంది, ఫస్ట్ క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ ఆఫ్లైన్ స్పెండ్స్ అండ్ యూటిలిటీ బిల్ పేమెంట్స్. మీరు ఆఫ్లైన్లో ఏదైనా బిల్లు కట్టిన క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసినా ఏమైనా చేసినా సరే 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ మూడోది వచ్చి క్యాష్ బ్యాక్ విల్ బీ ఆటో క్రెడిటెడ్ టు యువర్ SBI అకౌంట్ వితిన్ 2 days ఫర్ యువర్ నెక్స్ట్ స్టేట్మెంట్ జనరేషన్. ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ సీ కార్డ్ హోల్డర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పింది. ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది మీరు ఏదైతే కార్డ్ స్పెండ్ చేస్తారో ఆ కార్డ్ స్పెండ్ చేసిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 2 daysలో మీ యొక్క SBI కార్డ్ అప్లికేషన్లో క్రెడిట్ అయిపోతుంది అని చెప్పింది. ఓకేనా? ఇంకా కిందికి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ వ్యూ మోర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ వ్యూ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేయగానే మీకు చూసారా, ఒకసారి పైకి వెళ్దాం. ఇవ్వండి, ఇక్కడ స్పెండ్ బేస్డ్ రివర్సల్ ఆఫ్ రిన్యూవల్ ఫీ ఆన్ యాన్యువల్ స్పెండ్స్ ఆఫ్ 2 lakhs. సంవత్సరానికి 2 లక్షలు కనుక మీరు స్పెండ్ చేసినట్లయితే మీరు కట్టిన 1200 అమౌంట్ ఏదైతే యాన్యువల్ ఫీ ఉంటుందో అది రివర్స్ చేస్తాడు అని చెప్పి అంటున్నాడు. తర్వాత ఇది మీరు గమనించినట్లయితే కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్
ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తుంది. 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ విజిట్స్ ఇన్ ఏ ఇయర్. 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ ఎయిర్పోర్ట్ విజిట్స్ ఇన్ ఏ ఇయర్. ఫస్ట్ విజిట్ పెర్ క్వార్టర్ ఫర్ లిస్ట్ ఆఫ్ లాంచెస్ ప్లీజ్. ఓకేనా ఉంది ఇక్కడ. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ విజిట్స్ ఇన్ ఏ ఇయర్ అంటే మీరు ఇయర్లో క్వార్టర్ అంటే 3 నెలలకు ఒకసారి, అంటే 4 టైమ్స్ మీకు ఈ యొక్క డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ అనేది ఆప్షన్ ఉందన్నమాట. ఇదేంటంటే మీరు కనుక ఎక్కడైనా ఎయిర్పోర్ట్, ఇది ఓన్లీ ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్లోనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే ఎయిర్పోర్ట్లో లాంచ్ యాసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినట్లయితే మీ యొక్క క్రెడిట్ కార్డు, ఇప్పుడు ఏదైతే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో అన్ని క్రెడిట్ కార్డ్స్ కావు ఫ్రెండ్స్, ఇలా ఈ కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ అని చెప్పేసి ఆ బెనిఫిట్ ఆ కార్డులో ఉంటేనే ఆ కార్డుకి మాత్రమే అవుతుంది అనమాట. ఆ కార్డు మీరు అక్కడ స్వైప్ చేసినట్లయితే మీకు ఒక ₹1 కానీ ₹2 కానీ కట్ అవుద్ది. కట్ అయిన తర్వాత మీరు అక్కడ ఆ లాంజ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే తినొచ్చు. మీకు ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదనమాట. దాన్ని డొమెస్టిక్ లాంచ్ అంటారు, దాన్ని లాంచ్ అంటారు అనమాట. ఓకేనా. ఈ లాంచ్ ఫర్ లిస్ట్ ఆఫ్ లాంచెస్ ప్లీజ్. ఏ లిస్టులు ఈ యొక్క కార్డుకి సంబంధించి ఏ యొక్క ఎయిర్పోర్ట్లో లాంచ్ యాసెస్ ఫ్రీ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఆప్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అట్ ప్రజెంట్ ఇక్కడ మనకి ఇది క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినా సరే క్లిక్ అవుతుంది, కానీ లోపలికి ఎన్ని అయితే అవ్వట్లేదు. మీరు ఈ యొక్క క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకోగానే SBI CASHBACK క్రెడిట్ కార్డ్ లాంచ్ యాసెస్ లిస్ట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే మీరు గూగుల్ క్రోమ్లో మీకు లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అలా కూడా చూసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని ఉంది. ఫస్ట్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అక్రాస్ ఆల్ పెట్రోల్ పంప్స్ ఇన్ ఇండియా. మీరు పెట్రోల్ ఎక్కడ కొట్టించుకున్నా సరే 1% అనేది మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తాడు. అప్లికేబుల్ ఆన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ₹500 to 3,000. మీరు మినిమం 500 నుంచి 3,000 లోపు ఈ మధ్యలో అమౌంట్లో కొట్టిస్తేనే మీకు ఈ యొక్క 1% అనేది ఇదవుద్ది అనమాట. గెట్ మ్యాక్సిమం సర్చార్జ్ వేవర్ ఆఫ్ ₹100 per స్టేట్మెంట్ సైకిల్ పెర్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ అని చెప్పేసి ఉంది. ఓకేనా. సో ఇది ఈ కార్డు గురించి. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి అని నేర్చుకుందాం. ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఉందని చెప్పేసి కంగారు పడొద్దు, ఎందుకంటే మొత్తం మీకు ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లెంత్ అనేది అవుతుంది. ఓపిక పెట్టి చూడండి. ఓకేనా. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ వైల్ యూ ప్రొసీడ్ we request you to keep following details handy. పాన్ కార్డ్, బ్యాంక్ కార్డ్, ఆధార్ నంబరు, ఈ 3 మన దగ్గర కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా. ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు, పాన్ కార్డు, ఈ 3 మన దగ్గర కంపల్సరీ ఉండాలి దేనికి అప్లై చేయాలన్నా సరే. ఓకేనా. ఇప్పుడు స్టార్ట్ అప్లై జర్నీ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ అప్లై జర్నీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. యూ హ్యావ్ మేడ్ ఏ గ్రేట్ చాయిస్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. క్యాష్ బ్యాక్ SBI క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. దాని బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తర్వాత చేంజ్ కార్డు, మీరు కార్డ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే కార్డ్ చేంజ్ చేసుకోవచ్చు. రీట్రీవ్ అప్లికేషన్ అంటే మీరు ఒకవేళ అప్లికేషన్ అలా ఫిలప్ చేస్తూ మధ్యలో ఆఫ్ చేసి అనుకోండి, మళ్ళీ ఆ అప్లికేషన్ మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని అలాగ మీరు రిట్రీవ్ అప్లికేషన్ అంటే అది. ఓకేనా. ఇక్కడ చూసారా, ఫాలో దీస్ 3 సింపుల్ స్టెప్స్ స్టార్టింగ్ విత్ పర్సనల్ డీటెయిల్స్. ఫస్ట్ మూడే మూడు ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. నేమ్, మొబైల్ నెంబర్, సిటీ, పాన్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేయండి. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని వస్తుంది. ఓకేనా. ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీద మీ ఆక్యుపేషను, డిజిగ్నేషను, కంపెనీ నేమ్, ఈ 3 క్లిక్ చేయండి. ఈ 3 క్లిక్ చేసి మొత్తం టైప్ చేసి మొత్తం ఫిలప్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్లోకి వెళ్తుంది. ఆ థర్డ్ ఆప్షన్ వచ్చి KYC అనమాట. ఇది వీడియో KYC. అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత వీడియో KYC అనేది ఓపెన్ అవుతుంది. ఆ వీడియో KYCలో ఏంటంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్, ఈ 3 మీరు రెడీగా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్నట్లయితే వితిన్ 5 minutesలో మీ వీడియో KYC అనేది పూర్తయిపోయి ఈ క్యాష్ బ్యాక్ కార్డ్ ఏదైతే ఉందో మీ ఇంటికి మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆధార్ కార్డులో అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటికి మీకు డెలివరీ అనేది వస్తుంది. ఓకేనా. డెలివరీ అనేది వస్తుంది. ఓకేనా. ఆ విధంగా మీరు ఈ కార్డ్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లోపలికి ఎండ్ అయితే అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మీ పేరు, తర్వాత మీ మొబైల్ నెంబరు, తర్వాత మీ పేరు, మీ
ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ అన్నీ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మీకు కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది, ఆమె క్లిక్ చేయండి. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే తర్వాత సెకండ్ ఆప్షన్లోకి వెళ్తుంది, కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ ఓకేనా. ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్లోకి వెళ్తుంది, ప్రొఫెషనల్ డీటెయిల్స్లోకి వెళ్తుంది ఓకేనా. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మీరు ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో చూస్తూ ఓకేనా. ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్లో కేవైసీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. కేవైసీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే కేవైసీ డీటెయిల్స్లో మీ పిన్ కోడ్, మీ యొక్క అడ్రస్ అవి ఎంటర్ చేయాలన్నమాట. అవన్నీ ఎంటర్ చేయగానే వీడియో కేవైసీ ఓపెన్ అవుతుంది. వీడియో కేవైసీ ఓపెన్ అవ్వగానే మీరు వీడియో రికార్డ్ చేసి దాని ద్వారా మీరు మీ యొక్క వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకొని మీ కార్డ్ అనేది మీరున్న చోటుకే పొందొచ్చు అనమాట. మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్కి మీకు డెలివరీ వస్తుంది. మీరు ఆ కార్డు ఈజీగా అప్పటి నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు ఓకేనా. కార్డు వచ్చిన తర్వాత మీకు ఎలా యూస్ చేయాలండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆ యొక్క టాపిక్ మీద వీడియో అనేది చేస్తాను ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.